కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, భూమికి చూడండి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా. భూమికి ఆకాశానికి ఏమైనా కొలవగలుగుతాం మనం? ఈ భూమికి ఇది అంత శూన్యంలో ఏలాడుతుంది, కొలవలేం. అట్లాగే ప్రియులారా, ఈ యొక్క అంటే ఆయన యందు భయభక్తు కలిగిన వారి పట్లంట దేవుని కృప అంత అధికముగా ఉండిద్దంట. అర్థమవుతుందా? ఈ అధికమైన కృప ఏ రీతిగా వారిని నడిపించిద్దనంటే, చూడండి, దానియేలు గ్రంథము ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, ఈ యొక్క రాజు దగ్గర కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, దానియేలుకు ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని చూచి, అరే ఇతను ఎవరు, దానియేలు ఎవరు అని అంటే, వీరందరూ కూడా బందీలుగా చెరలోనికి తీసుకొచ్చారు. అర్థమైందా? చెరగా తీసుకొని వచ్చినటువంటి వీరు ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడే అని అక్కడ వారు ఏం చేశారంటే, దానియేలు మీద పగబట్టారు. ఎట్లయినా దానియేలుని మేము హంతము చేయాలి అని అక్కడ వారు ఒక తాకీదును సిద్ధపరిచారు. రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజు, ఇదిగో ఈ విధముగా ఈ యొక్క తాకీదును తయారు చేయాలి, ఇన్ని రోజుల దాకా ఎవరు కూడా వేరే ఇంకెవరికి ప్రార్థన చెయ్యకూడదు అని చెప్పి మాట్లాడినప్పుడు ప్రియులారా, వాళ్ళు ఒక లెటర్ని అంటే ఒక ముద్ర వేసేసేసి అక్కడ దానియేలుని తీసుకొచ్చి ఆ యొక్క సింహాల గుహలో వేసేశారు. వేసేసిన తర్వాత ప్రియులారా గమనించండి, దానియేలు ఎలాంటి వ్యక్తి అనంటే దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి. దానియేలుని తన తల్లిదండ్రి దేవుని ఎడల భయము భక్తిగా ఏం చేశారంటే పెంచారు. కాబట్టే దానియేలుని సింహాల గుహలో వేసినా గాని సింహాలు ఏం చేసినాయి, అతన్ని తినడానికి సాహసించలేకపోయినాయి. సింహాల నోటిని దేవుడు ఏం చేసేసాడు, మూసేశాడు. ఇందాక మనం ఏం చదివాము, కీర్తనలో 103లో ఏం చదివాము, ఆయన ఎడల అంటే భూమికి ఆకాశానికి ఎంతైతే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉంటదంట. అంటే చూడండి ప్రియులరా, ఈ యొక్క దానియేలుకి తన తల్లిదండ్రి ఏం చేశారంటే దేవుని యొక్క భయము భక్తిలో ఏం చేశారు, పెంచారు. కాబట్టి దానియేలు అక్కడికి చెరగా కొనిపోబడిన తర్వాత కూడా ప్రియులరా యొక్క బబులోను రాజ్యంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదగగలిగాడు. ఎందుకని? దేవుని